ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనము. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, ఇక్కడ మోషేకి దేవుడు ప్రత్యక్షపు యొక్క గుడారం గురించి, మరి నేను వారిలో నివసించాలి అని అంటే ఆ ప్రత్యక్షపు గుడారం ఒకటి తయారు చేయాలి అని చెప్పి ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఏ విధముగా నిర్మించాలో సమస్తము కూడా దేవుడు మోషేకి తెలియపరిచారు. అలాగుననే ఈరోజు దేవుడు ఒక మాట చెప్పాడు వాళ్ళకి. ఏమన్నానంటే, పరిశుద్ధ స్థలమును మరి ఒకటి నివాసం చేయుటకు ఒక పరిశుద్ధ స్థలాన్ని మీరు ఏర్పాటు చేయండి అని చెప్పాడు, ఆయన నివసించడానికి. ఇది పాత నిబంధన ప్రకారము ఇశ్రాయేలీలు నిర్మించినటువంటి ప్రత్యక్ష గుడారములో ఆయన నేను నివాసము చేస్తానని చెప్పారు. కానీ నేటి కాలంలో దేవుడు అంటున్నాడు, మన హృదయమే దేవునికి ఒక ఆలయమై ఉన్నది. ఆయన ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే మన హృదయంలో నివాసము చేయడానికి ఇష్టపడుతున్నాడు. సొలొమోను కూడా ఒక మందిరమును కట్టి, మందిరములకు మీరు రండి ప్రభువా అంటే దేవుడు ఏమన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమిని నా పాదపీఠము, ఈ మందిరము నాకు ఏ మాత్రము అని దేవుడు చెప్పాడు. అంటే ఒక మందిరము కట్టి లేదంటే ఒక చిన్న గుడి కట్టి ఇందులో మీరు ఉండండి, ఇది మీ నివాసము అంటే నిలబడే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే నీ హృదయం ఆయనకు కావాలి. నీ హృదయంలో నివాసము చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధమైన దినమందున, ఈ పునరుద్ధాన దినమందున ఆయనను ఆరాధించుటకు ఆయన సన్నిధిలోనికి వెళ్తున్నటువంటి నీవు నేను మొదట నీవు నా హృదయంలో నివసించండి ప్రభువా అని ప్రార్థనతోనూ సిద్ధపాటుతోనూ ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఎందుకనంటే ఈ సిద్ధపాటు లేకుండా, ప్రార్థన లేకుండా ఆయన సన్నిధికి మనం వెళ్ళినా వ్యర్థమే. సిద్ధపడదాం, ఈరోజు ప్రార్థిద్దాము. నా హృదయంలో మీరు నివాసము చేయండి. మీరు నా హృదయంలో నివసించడానికి నా హృదయంలో ఏదైతే అడ్డుగా ఉన్నదో అవి మీరే తీసివేసి వాటిని జయించే శక్తి నాకు ఇవ్వండి అని మనం ప్రార్థించినప్పుడు మనల్ని ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఆయన మనలో నివాసం చేసుకోవడానికి మనలను యోగ్యులుగా, పరిశుద్ధులుగా చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.